ముంబై ఉగ్రదాడుల మారణ హోమ సూత్రధారి తహవ్వూర్ రాణా ఎంతటి కిరాతకుడో తెలిపే ఉదంతం ఒకటి బయటికొచ్చింది. వందలాది మంది అమాయకులను బలి చేసిన ఈ ఉగ్రదాడి తలుచుకుంటే ఎవరికైనా అంతులేని విషాదం ఆవరిస్తుంది. కానీ అసలు ఈ దాడి ఎలా చేయాలి అనే వ్యూహం గురించి చెప్తుంటే తహవ్వూర్ రాణా మాత్రం పగలబడి నవ్వుతూ పైశాచిక ఆనందం పొందాడట. ప్రస్తుతం ఎన్ఐఏ ఇతగాడి బెండు తీసే పనిలో ఉండగా ఈ వివరాలు బయటకొచ్చాయి. రాక్షసానందం అంటే ఇది. వందల మందిని పొట్టన పెట్టుకున్న ముంబై దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణా ఎలాంటోడో తెలిపే సంఘటన ఇది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన మారణ హోమానికి సంబంధించిన దర్యాప్తు అమెరికా కోర్టులో కూడా సాగింది. ఇదే కేసులో మరో దోషి డేవిడ్ హెడ్లీతో తహవ్వూర్ రాణా ఈ దారుణ కాండకి సంబంధించిన ప్లాన్ ని వివరిస్తూ ఉండగా పగలబడి నవ్వాడట. ఆ విషయాన్ని అతనే స్వయంగా కోర్టులో చెప్పాడు అంటే ఈతగాడి మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న తహవ్వూర్ రాణా ఎంక్వైరీ డీప్ గా సాగుతోంది. లష్కరే తోయిబాతో అతనికి ఉన్న లింకులను బయటపెట్టే పనిలో ఇన్వెస్టిగేషన్ టీం ఉండగా దాదాపు వీటిని అంగీకరించినట్లు ప్రచారం సాగుతోంది. సురాజాకి అనే కోడ్ నేమ్ తో ఈ ఆపరేషన్ ని నిర్వహించినట్లు రాణా చెప్పాడట. ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కోసం పాక్ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ భారత్లో రెక్కి నిర్వహించగా అతనికి రాణా సాయపడ్డాడు. అంతేకాదు అనుమానం కలగకుండా ఏకంగా ముంబైలోనే ఓ ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. రాణా ట్రావెల్ ఏజెన్సీ కోసం పనిచేసిన వ్యక్తి వివరాల కోసం ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ వెతుకుతోంది. ఈ క్రమంలోనే రాణా గతంలో పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన పలువురు వ్యక్తులకు కూడా సాయం చేసి ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.